International Lab Facility. Student-led startups. Great academic exposure. KL. Deemed to be university. విజయవాడ నడిబొడ్డున నేడు 125 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణకు అయితే భారీ ఎత్తున అయితే గోదావరి జిల్లా నుంచి వెళ్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. రాజమహేంద్రవరం నుంచి రాజమండ్రి ఎంపీ మార్గాన్ భరత్ ఆధ్వర్యంలో భారీ బస్సులు అయితే ఇక్కడ కార్యకర్తలు వెళ్తున్న పరిస్థితులు. ప్రస్తుతం మార్గాన్ భరత్ గారు మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, విజయవాడలో జరుగుతున్న 125 విగ్రహం ఏ విధంగా ఆవిష్కరించబోతున్నారు, ఎంతమంది తర వెళ్తున్నారు? ఈరోజు రాజమహేంద్రవరం నుంచి వేల సంఖ్యలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ లేకపోతే ప్రజలు కానీ ఈ యొక్క బస్సుల ద్వారా తరలి వెళ్తున్నాము, కార్ల ద్వారా వెళ్ళబోతున్నాము. ఇవాళ ప్రధానంగా చూస్తే భారతదేశ చరిత్రలో ఇది ఒక అపూర్వమైన ఘట్టము. ఈ ఘట్టానికి తిలకించడానికి ప్రజలందరూ కూడా విశేషంగా లక్షల సంఖ్యలో విజయవాడ చేరుకోనున్నారు. మరి ప్రజలందరికీ కూడా నిజంగా ఇది ఐ ఫీస్ట్ అంటారు దీన్ని. ఇంత పెద్ద అద్భుతమైన విగ్రహము మరి నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఎక్కడా కూడా లేదు. రాజ్యాంగ సృష్టికర్త, రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడా ఒక ఆశాజ్యోతి కింద నిలబడి ఇవాళ అంబేద్కర్ గారి యొక్క చలవ వల్లనే మేమందరం కూడా ఇవాళ ప్రజాప్రతినిధులుగా మరి ఇవాళ ఉండి ప్రజలకి ద్వారా నిలబడతా ఉన్నాము. మరి ఒకటే అంశం చెప్పేది ఏంటంటే బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధనలో మేమందరం కూడా సమిష్టిగా కృషి చేసి ముందుకు వెళ్తాము. విద్య అనేది ఒక పదునైన ఆయుధం కిందన వారు నమ్మారు. మరి ఆ రోజుల్లోనే ఆయన 70-80 సంవత్సరాల క్రితమే ఆయన చదువుకున్నారు కాబట్టి ఇవాళ అందరికీ కూడా ఫలాలు దక్కుతూ ఉన్నాయి. మరి ఇవాళన్న రోజుకి కూడా కులగణన జరగట్లేదని అంటే బాధాకరం. అంటే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి 72 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇవాళన్న రోజుకి కులగణన జరగట్ల. ఆ కులగణన జరగాలి. కులాలన్నీ కూడా వాళ్ళు చేసుకున్న వృత్తుల ప్రకారంగా జనాభా దామాషా తెలిసిన రోజున ఈ యొక్క పూర్తి స్థాయి హక్కులు ప్రజలందరికీ కూడా దక్కుతాయి. మరి అదేవిధంగా ఇవాళ విద్యా వ్యవస్థ అయితే కానివ్వండి, సమాజ స్థాపన అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిగా జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ అంబేద్కర్ గారి యొక్క ప్రతిరూపము అక్కడ చూసిన ప్రతి ఒక్కరికి కూడా రోమాలు నిక్కబొడుచుకునే విధంగా ఉండబోతోంది. ఇవాళ ఈ యొక్క అపూర్వమైన ఘట్టానికి ప్రజలందరూ కూడా వచ్చి దేశ నలుమూలల నుంచి కూడా విశేషంగా రావాల్సిన అవసరం కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ దేశం అంతా కూడా ఇవాళ విజయవాడ వైపు చూడబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. దళితులపై దాడులు జరుగుతున్నాయి, దళితులకి న్యాయం జరగడం లేదు, దళితులకి ఉన్నటువంటి నుండి కూడా పోతున్నారు. కోడికత్తికే శ్రీనివాస 5 సంవత్సరాలు సరే న్యాయం జరగలేదు అన్నారు. ఎలా చూడాలండి? అండ్ ఒకటండి, ఇప్పుడు ఇవాళ కోర్టు పరిధిలో ఉంది, ఇప్పుడు మా పరిధిలో లేదు కదా. కోర్టు పరిధిలో ఉన్నది కోర్టు నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడడానికి ఎన్నైనా మాట్లాడతారు. ఇవాళ ఈనాడు పేపర్ చూస్తే ఫుల్ పేజీ చేశారు. ఇవాళ అంబేద్కర్ గారి స్టాట్యూని, అంత గొప్ప స్టాట్యూని ఇవాళ అన్వీల్ చేయబోతూ ఉంటే మరి ఈ రకమైన మాట్లాడడము నిజంగా పెద్ద ఆయనకి రామోజీరావు గారికి తగదు కూడా. మరి ఆ రకంగా ఒక ఆర్టికల్ కింద ఒక యాడ్ కింద ఫుల్ పేజీ రాయడం ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆయన మాట్లాడిన మాటలు ఏంటండి? దానిపైన రామోజీరావు గారు ఏమన్నా రాశారా? ఆయన ఏమన్నారు? దళితుల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని అనిన మాట చంద్రబాబు నాయుడు కాదా? మరి ఇంత జాతి అహంకారంతో మరి కొట్టుకునే వాళ్ళని మరి ఏమనాలా? అది నిజంగా ఒక రకంగా ఇవన్నీ కూడా బాయ్కాట్ చేయాలా? ఇవాళ ఆయన ఏం రాయకపోయినా పర్వాలేదు, ఇవాళ తీసుకుని వచ్చి ఈ రకమైన వార్తల్ని ఆర్టికల్స్ కింద ప్రచురణ చేయడం కూడా నిజంగా బాధాకరం. ఇవాళ దేశంలో ఏ నాయకుడు చేయలేనిది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. దాన్ని స్వాగతించాల్సింది పోయి ఈ రకమైన అక్కస్సు, ఈ రకమైన బురద జల్లే కార్యక్రమం మానుకోమని, వయసు పెరిగింది కాబట్టి ఇంకా కొంచెం బుద్ధి కూడా పెంచుకోవాల్సిన అవసరం కూడా ఆయనకు ఉంది. అంబేద్కర్ విదేశీ విద్య పేరు మార్చారు, అలాగే దళితులకి సంబంధించిన పథకాలు దూరం అని చెప్పేసి అంటున్న పరిస్థితి ఏంటి? ఇవాళ సాచ్యురేషన్ పద్ధతిలో ప్రజలందరికీ కూడా సంక్షేమము అందిస్తూ ఉన్నారు. ఇవాళ ఇప్పుడు గతంలో చూస్తే కొంతమంది దళిత నాయకులకి స్కీమ్లు వచ్చేవి తప్పితే ప్రజలకి, అట్టడుగున్న ప్రజలకి వాళ్ళ రూట్స్ దాకా వెళ్ళే సందర్భాలు లేవు. ఇవాళ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ వచ్చి పలానా వాళ్ళు నిరుపేదలు ఉన్నారు, పలానా వాళ్ళు దళితులు ఉన్నారు, వాళ్ళకు కూడా స్కీములు అందింపజేయాలి. ఏ నాయకుడితో కూడా ప్రమేయం లేకుండా నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటే మరి కడుపులో బాధ కలుగుతూ ఉంటుంది. మరి ఈ వీళ్ళు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పేవాళ్ళు. ఇంకొకటి కూడా విదేశీ విద్యకు సంబంధించి కూడా ఏదో మనం ఫారిన్ కంట్రీ వెళ్ళిపోతున్నాము, మనల్ని చదివించేయాలంటే కుదరదు. ఏదైతే ఎగ్జామ్ రాస్తున్నామో అక్కడ ఆ ఎగ్జామ్లో వాళ్ళు సెలెక్ట్ అయితే కొన్ని టాప్ క్లాస్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఆ యూనివర్సిటీస్లో సెలెక్ట్ అయితే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టాలి.
లేకపోతే వీళ్ళ అబ్బాయిని నేను పంపించాలని అనుకోండి, వీళ్ళ అబ్బాయిని పంపించి ఏదో యూనివర్సిటీ ఎవరైనా కట్టించుకుంటారు డబ్బులుంటే. అట్లా కాదు, వీళ్ళ అబ్బాయి పూర్తి స్థాయిగా టోఫెల్ ఎగ్జామ్లో కానీ లేదా జీమాట్లో కానీ రాసి ఆ యూనివర్సిటీలో సెలెక్ట్ అయితే ఆ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ నుంచి బయటికి వస్తే భారతదేశానికి ఉపయోగపడతారు. సో అదే తరహాలో ఆ టాప్ క్లాస్ యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇది రియల్ సిస్టమ్. అంతే తప్పితే మన దగ్గర డబ్బులు ఉంటే ఏ ఫారెన్ కంట్రీలో ఎక్కడైనా చదివించుకుంటారు. అది రాష్ట్ర ఖజానాకి ఎందుకు భారం కల్పించాలా? ఆ రాష్ట్ర ఖజానాకి భారం కల్పించేది ఏదో టాప్ యూనివర్సిటీలో సెలెక్ట్ అయితే అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డబ్బులు కడుతుంది. దాని స్థాయిలో మనం ముందు అడుగులు వేయాలి తప్పితే మనం పేరుకి స్కీములు పెట్టి కార్యకర్తల పిల్లల్ని 10 మందిని చదివించడం వల్ల అది విదేశీ విద్య కాదు. ఇప్పుడు రాజమండ్రి మోడర్న్ సిటీగా తీర్చిదిద్దుతున్నారు. అందులో భాగంగా అంబేద్కర్ విగ్రహం ఏమైనా స్టాట్యూ రాజమండ్రిలో పెట్టే అవకాశం ఉందంటారు? అదేనండి, ఇందాక నేను అనౌన్స్ చేసినట్టు అంబేద్కర్ గారి యొక్క స్టాట్యూ ఇప్పుడు ఏదైతే విజయవాడలో అంత పెద్ద 200 అడుగులు స్టాట్యూ నిర్మాణం చేసి ఇవాళ ఇనాగ్రేట్ చేస్తున్నామో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని రేపెల్లుండల్లో క్వారీ సెంటర్లో ఎయిర్పోర్ట్కి ఫేసింగ్ ఒక పార్లమెంట్ నమూనాతో శాండ్ స్టోన్ పార్లమెంట్ భవనం నిర్మాణం జరిగింది. అటు రాజస్థాన్ దగ్గర నుంచి వచ్చిన శాండ్ స్టోన్, రెడ్ స్టోన్తో జరిగింది. అదే శాండ్ స్టోన్ ద్వారా అద్భుతమైన పిల్లర్స్తో తీసుకుని వచ్చి ఒక మంచి చెక్కడం కూడా తయారు చేసి ఒక స్కల్ప్చర్ ప్రకారంగా తీసుకుని వచ్చి దానిపైన ఒక మంచి అంబేద్కర్ గారి యొక్క స్టాట్యూని అక్కడ ఇనాగ్రేట్ చేయబోతూ ఉన్నాము. పార్లమెంట్ అనేది ఎందుకు ఎంచుకున్నామని అంటే ఇవాళ ప్రజలందరికీ కూడా ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా హక్కులు వచ్చినాయి అంటే అది పార్లమెంట్ వేదికగా చట్టం తయారైంది. ఆ చట్టాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఒక ఉత్తేజం కల్పించాలి. ప్రతి ఒక్కరి యొక్క హక్కు పార్లమెంట్ ద్వారానే జరిగింది. అంబేద్కర్ గారిని ఆయన జీవిత చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉంది. ఆయన ఆశయాలు ముందుకు తీసుకువెళ్ళాలి అని అంటే ప్రతి దళితుడు, ప్రతి బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా అటు పార్లమెంట్ అసెంబ్లీల దాకా వెళ్ళి చట్టాలు తయారు చేసే లా మేకర్స్గా తయారవ్వాల్సిన అవసరం ఉంది. సో దానికి అనుగుణంగానే అంబేద్కర్ గారి యొక్క స్టాట్యూ పార్లమెంట్ భవనం ప్రతిరూపం అక్కడ పెట్టనున్నాం. చూస్తున్నా ఇది పరిస్థితి. ఇప్పుడంతా కూడా విజయవాడలో అవుతున్నటువంటి విగ్రహ ఆవిష్కరణకి అయితే భారీ ఎత్తున అయితే తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం రాజమండ్రి ఎంపీ మార్గాన్ భరత్ ఆధ్వర్యంలో ఇక్కడ భారీగా తరలి వెళ్తున్నటువంటి విషయాలను చూస్తున్నాం. మొత్తం రాజమండ్రిలో కూడా పార్లమెంట్ తరహాలో కూడా ఇక్కడ ఒక భవనాన్ని కూడా నిర్మిస్తారు. అలాగే దానితో పాటు అక్కడ అంబేద్కర్ స్టాట్యూని కూడా ఏర్పాటు చేస్తామంటూ రాజమండ్రి ఎంపీ మార్గాన్ భరత్ చెప్తున్న పరిస్థితి. ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారని చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం రాజమండ్రిలో రాజమండ్రి ఎంపీ మార్గాన్ భారత్ ఆధ్వర్యంలో విజయవాడలో నడిబొడ్డున ఉన్నటువంటి అంబేద్కర్ 125 అడుగుల ఎత్తుల కాంస్య విగ్రహాన్ని ఇప్పుడు ఈ రోజు ఆవిష్కరించిన నేపథ్యంలో భారీ ఎత్తున అయితే జనాలు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా నెలకొంది. ప్రస్తుతం రాజమండ్రి ఎంపీ జెండా ఊపి అలాగే బస్సులను అయితే ముందుకు వెళ్తున్నటువంటి విజయవాడ వెళ్తున్నటువంటి పరిస్థితి మనం ప్రధానంగా చూస్తున్నాం. ఏదేమైనా ప్రస్తుతం ఇప్పుడు రాజమండ్రి ఎంపీ మార్గాన్ భారత్ ఆధ్వర్యంలో అయితే భారీ ఎత్తున అయితే వెళ్తున్నారు. అలాగే విదేశీ విద్య కావచ్చు, అందరూ కూడా దళితులకు న్యాయం జరిగింది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుండి చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఇప్పుడంతా కూడా రాజమండ్రి నుంచి భారీ ఎత్తున దాదాపుగా 20 బస్సులకు పైగా 1000 మందికి పైగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉందంటూ, అలాగే రాజమండ్రిలో కూడా త్వరలో ఇక్కడ పార్లమెంట్ తరహాలో ఒక అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని రాజమండ్రి ఎంపీ మార్గాన్ భరత్ అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఇది కూడా నా తాజా పరిస్థితి. కేవలం బాలుతో ప్రకాష్, RTV రాజమండ్రి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.